ఓం గణేశ శారదా గురుభ్యో నమః. నేటి పంచాంగం 2025 సంవత్సరం జూలై నెల 21వ తేదీ వారం సోమవారం అండి. తెలుగులో చెప్పినట్లయితే విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసంలో బహుళ ఏకాదశి అండి. ఈరోజు ఉదయం 8:58 వరకు ఉంది. రోహిణీ నక్షత్రం రాత్రి 9:24 వరకు ఉంది. వర్జ్యం పగలు 1:54 నుంచి 3:24 వరకు ఉంది. అదేవిధంగా మళ్ళీ రాత్రి 2:40 నుంచి 4 వరకు, అంటే నిద్ర సమయం కాబట్టి అదంత ఇబ్బంది ఉండదు. దుర్ముహూర్తం పగలు మధ్యాహ్నం 12:30 నుంచి 1:12 వరకు ఉంది. మళ్ళీ 2:48 నుంచి 3, అంటే ఇంచుమించు 12 నుంచి 3 వరకు వరుసగా మనకు దుర్ముహూర్తాలు ఉన్నట్లే. ఈ వర్జం దుర్ముహూర్తాల సమయంలో ఏదైనా పనులు చేయటం మంచిది కాదు, దానికి ఇబ్బంది కలుగుతుందని పెద్దవాళ్ళు చెప్తారు. ఈరోజు సోమవారము, మరి శివునికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి మీరు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం మంచిది. శివస్తోత్రాలు చదువుకోవటం కానీ ఆ విధంగా చేసినట్లయితే శివానుగ్రహం పొందటానికి అవకాశం ఉంటుందండి. తర్వాత ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ ఏకాదశి కూడానండి. ఏకాదశి ఏమో విష్ణువుకి ప్రీతికరమైంది. చాలామంది ఈరోజు విష్ణు సహస్రనామం చదువుకుంటారు ఏకాదశి నాడు. ఏంటంటే మన భారతదేశం శివకేశవాభేదం అండి. అందరూ అన్నీ చదువుతుంటాం. ఇప్పుడు విష్ణు సహస్రనామం చదివేవాళ్ళు చదువుతారు, శివ సహస్రనామం చదువుతారు, శివస్తోత్రం. అందువలన వీళ్ళందరి యొక్క ఒక నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమే మన యొక్క శివుడు, విష్ణువు, బ్రహ్మ అని చెప్పి ఏర్పడ్డారని మన పెద్దలు చెప్తుంటారు. అందువలన మనం ఎవరిని ధ్యానించినప్పటికీ కూడా భగవంతుడిని ధ్యానించినట్టు అనే భావం కలిగి ఉండాలి. ఈ ద్వేషాలు అనేది శైవ వైష్ణవ ద్వేషాలు పనికిరావండి. 13వ శతాబ్దం నుంచి తిక్కన దగ్గర నుంచి ఈ విషయం మనకు చెప్తూ వచ్చాడు కాబట్టి దాన్ని మనందరం గమనించాలి. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఏకాదశి నాడు అండి, పూర్వం మొన్నటి వరకు కూడా పెద్దవాళ్ళండి భోజనం చేసేవాడు కదా, ఉపవాసం ఉండేవాళ్ళండి. వాళ్ళు ఎలా భావించేవాళ్ళు అంటే ఏకాదశి నాడు భోజనం చేస్తే అన్నం తింటే అది పాపం తిన్నట్టు అని వాళ్ళ యొక్క భావన అండి. మరి వాళ్ళ ఆరోగ్యాలుగా కూడా రండి. ఇట్లా చేసిన వాళ్ళు 80 ఏళ్ళు బతికిన వాళ్ళు అందరూ ఉన్నారండి. మా మామగారు కానీ, మా తాతగారు కానీ, మా నాన్నగారు కానీ వీళ్ళందరూ కూడా ఇలా నియమాలు పాటించిన వాళ్ళు వారాలు పాటించి ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు 80 సంవత్సరాలు జీవించాడు పూర్ణ ఆయుర్దాయంగా.